శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసపు గురువారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. ఈ రోజు వెనక ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి కథ గురించి మనం తెలుసుకుందాం. పూర్వం ఒకానొక గ్రామంలో ధర్మవతి అని ఒక పుణ్యవతి ఉండేది. ఆమె భర్త పేరు సుశీలుడు. సుశీలుడు సంపన్నుడు కానీ దైవభక్తి అతనికి అంతగా పెద్దగా ఉండేది కాదు. అయితే ధర్మవతి మాత్రం నిత్యము కూడా దైవ చింతనతో దాన ధర్మాలతో కాలం గడుపుతూ ఉండేది. అయితే ఆమెకు మహాలక్ష్మీదేవి పట్ల అమితమైనటువంటి భక్తి ఉండేది. ఆషాఢ మాసం రాగానే ధర్మవతి మహాలక్ష్మీదేవికి పూజకై సిద్ధమవుతుంది. ప్రతి గురువారం తప్పకుండా ఉపవాసం ఉండి ఆ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేది. తన ఇంటిని శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించి చక్కగా దీపారాధన చేసి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తూ ఉండేది. పూజానంతరం ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలాలిచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండేది ధర్మవతి. అయితే ఒకనాడు ధర్మవతి ఇంటికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు. ఆయన ఆకలితో అలసిపోయి కనిపించడంతో ధర్మవతి ఆయనకు భోజనం పెట్టింది. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు ధర్మవతి భక్తిని చూసి ఎంతగానో మెచ్చుకుంటాడు. అమ్మా, నీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అయితే నీ భర్తకు దైవచింతన తక్కువగా ఉంది. నీవు ఆషాఢ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ యొక్క వ్రతమహిమ వలన నీ భర్త మనసు తప్పకుండా మారిపోతుంది అని చెప్పి ఆషాఢ గురువార వ్రత విశిష్టత గురించి ఆ బ్రాహ్మణుడు వివరిస్తాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలను ధర్మవతి శ్రద్ధగా వింటుంది. అప్పటికే ఆమె ఆ వ్రతాన్ని ఆచరించినప్పటికీ బ్రాహ్మణుడి మాటలు ఆమెకు మరింత స్ఫూర్తినిస్తాయి. ఆమె తన భర్త మనసు మారాలని చెప్పి కోరుకుంటూ మరింత నిష్టగా ఆషాఢ మాసపు గురువార వ్రతాన్ని ఆచరించడం మొదలు పెడుతుంది. ఆ వ్రత ప్రభావమో లేదంటే ధర్మవతి యొక్క భక్తి మహిమో తెలియదు కానీ క్రమంగా సుశీలుల్లో మార్పు రావడం మొదలవుతుంది. ఇక అతను తన యొక్క భార్య దైవభక్తిని అర్థం చేసుకోగలుగుతాడు. ఆమె చేస్తున్నటువంటి దాన ధర్మాలను అభినందించడం మొదలు పెడతాడు. ఇక నెమ్మదిగా తాను దైవచింతన వైపు అడుగులు వేస్తాడు. ఆషాఢ గురువారం పూజలో ధర్మపత్నితో కలిసి చక్కగా పాల్గొనడం ప్రారంభిస్తాడు. ఆ వ్రతమహిమ వలన వారి యొక్క సంపద మరింత ఎక్కువగా పెరగసాగింది. వారి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరిశాయి. ఇక ధర్మవతి, సుశీలుడు తమ జీవితాంతం దాన ధర్మాలతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా జీవించారు. ఈ కథ ఆషాఢ మాసపు గురువారం రోజు మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ధనధాన్యాలు సమృద్ధిగా కలుగుతాయని, అలాగే భక్తితో చేసేటటువంటి ఏ చిన్న కార్యమైనా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకు తెలియజేస్తుంది. ఎవరైతే భక్తి శ్రద్ధతో ఈ కథను వింటారో వారికి ఆ తల్లి అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అమ్మవారి కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఆ తల్లి అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా ఉంటుందండి. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి యొక్క చరిత్ర, త్యాగం, సహనం స్త్రీమూర్తుల యొక్క లక్షణాలు, శీలం కూడా చాలా ముఖ్యమే. అయితే ఆనాడు ఇది మహాధర్మంగా బాసిల్లుతూ ఉన్నటువంటి రోజులు. దానిని కోల్పోవడం మహాపాపం అనుకునేటటువంటి రోజులు. కారణ జన్ములుగా పుట్టిన వారిని గుర్తించడం, వారి తలరాత గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉండేటటువంటి రోజులు. ఒక కారణంగా భూమిపై పుట్టి తన శాపాన్ని తాను అనుభవించి భూమిపై భక్తుల కోసం శ్రీ లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి తర్వాత కైలాసం చేరినటువంటి పార్వతీదేవి యొక్క కథ ఇది. సుమారు 700 ఏళ్ల క్రితం తెలుగు నేల గుంటూరు జిల్లా నిదానంపాటి అగ్రహారం ఒక పాప చేతిలో పూల సజ్జతో పొలాలు దాటి పశువుల పాక చేరింది. ఆ పాక వారిదే. అందులో బోలెడు ఆవులుంటాయి. దాంట్లో కామధేనువు అనే ఒక ఆవు చాలా ప్రత్యేకం. ఆ పాప ఏం చేసిందంటే ప్రతిరోజు కూడా ఆ ఆవుకు 3 ప్రదక్షిణలు చేస్తూ నమస్కరిస్తూ వచ్చేది. ఆ ఆవు యొక్క పంచితాన్ని ఆమె స్వీకరిస్తూ ఉండేది. అది ఆమె 12వ ఏట వరకు వచ్చేసరికి అలాగే కొనసాగుతూ ఉన్నటువంటి దినచర్య. ఈ పాప ఆ ఊర్లోనే మహాధనిక రహిత అయినటువంటి ధర్మపరుడైనటువంటి యాగంటి రామయ్య అనేటటువంటి వారి ఇంట ఈమె పుట్టింది. వారికి చాలా రోజులు సంతానం లేకుండా ఉండేది. చివరకు దైవకృపతో రామయ్య దంపతులకు 4 మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ కలుగుతారు. ఆ ఆడబిడ్డే ఈ పాప. పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి 12వ ఏటకు చేరుకుంటుంది. ఆమె రజస్వల కూడా కాలేదు. అయితే ఆమె యొక్క దైనందిన చర్య చెప్పుకున్నాం కదా. కామధేను వద్దకు వెళ్ళడం, ప్రతిరోజు కూడా కామధేనువు యొక్క పంచదాన్ని సేవించడం. కామధేను అనేటటువంటి ఆవును ఒకనాడు ఒక ఆంబోతు సంగమిస్తుంది. అది శ్రీలక్ష్మికి తెలియదు.
ఆమె మాత్రం యథాప్రకారంగా కామధేను యొక్క పంచదాన్ని సేవిస్తుంది. ఆ పంచదాన ఆంబోతు వీర్యకణాలు ఉండడం వల్ల దైవఘటన కారణంగా పెద్ద మనిషి కూడా కానటువంటి శ్రీలక్ష్మి గర్భం దాల్చడం జరుగుతుంది. అది గర్భమని కూడా ఆమెకు తెలియదు. అప్పుడు కూడా ఆమె కామధేను వద్దకు వెళ్ళడం మానలేదు. ఒకరోజు అలా వెళుతూ ఉండగా రచ్చబండ దగ్గర కొంతమంది పెద్దలు ఆమె శరీరంలో వచ్చినటువంటి మార్పును గమనించి నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఊరి ఆడపిల్లలు ఎంత పద్ధతిగా ఉంటారయ్యా, ఈ రామయ్య ఏమిటి, తన కూతురు కనీసం పెద్ద మనిషి అయినట్లుగా కూడా చెప్పలేదు. చూడండి, ఎక్కడో తిరిగి కడుపు కూడా తెచ్చుకుంది. అతను మనకు చెప్పకుండా దాచివేశాడు అని అనుకుంటూ రామయ్యను పంచాయతీకి పిలిపిస్తారు. విషయం చెప్తారు. రామయ్య ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మిని నిందిస్తాడు. వైద్యులు కూడా అది గర్భమేనని చెబుతారు. ఇక శ్రీలక్ష్మి ఏమో నేను రజస్వల కూడా కాలేదు, నాకు గర్భం ఏమిటని చెప్పి బాధపడుతుంది. అదంతా మేం చేసుకున్నటువంటి కర్మ అని చెప్పి రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతారు. అలా ఊరు వారందరూ కూడా ఆ యొక్క వార్త గురించి నలుమూలలా వ్యాపించడం మొదలు పెడుతుంది. అమ్మలక్కలైతే ఇక చెప్పనక్కర్లేదు. ఈ పిల్ల మొహం కూడా చూడటం పాపం అనుకుంటారు. శ్రీలక్ష్మి ఈ అవమానాలకు రోధిస్తుంది. విషయం శ్రీలక్ష్మి అన్నలకు తెలుస్తుంది. వారికి కూడా బాగా బాధేసి తల కొట్టేసినట్లుగా అవుతుంది. తల్లిదండ్రులకు తెలిసి ఎందుకిలా మిన్నకుండిపోయారో వారికి అర్థం కాలేదు. ఏదో ఒకటి చేసైనా కానీ ఈ అమ్మాయిను వదిలించుకోవాలని చెప్పి నిశ్చయించుకుంటారు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు రానే వస్తుంది. తల్లిదండ్రులు ఏదో పని మీద పొరుగురుకు వెళ్తారు. ఈ నలుగురు మగపిల్లలు కూడా శ్రీలక్ష్మితో ఇలా చెబుతారు. అమ్మాయి, మేము పత్తి కట్టి మండివేయడానికి పొలం పోతున్నాం, నువ్వు మాకు అన్నం తీసుకొనిరా అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీలక్ష్మి అన్నల కోసమై అన్నం కూర వండుకొని మూట కట్టి దారిలో వెళుతూ కామధేనువుకు నమస్కారం చేసి పొలానికి బయలుదేరుతుంది. అయితే కామధేనువు ఆమెకు జరగబోయేదంతా చెప్పి వెళ్ళవద్దు అని చెప్పి చెబుతుంది. అన్నలు చెప్పినటువంటి మాటను తప్పకుండా వినాలి కదా అని చెప్పి కామధేనుకు చెప్పి ఆమె ముందుకు సాగుతూ ఉంటుంది. అలా వెళుతూ ఉన్నటువంటి ఆమెకు దారిలో ఒక నాగుపాము కనిపిస్తుంది. నాగుపాము కూడా ఆమెకు అదే సలహా ఇస్తుంది. కానీ శ్రీలక్ష్మి మాత్రం ఏమీ వినకుండా అన్నల దగ్గరకు వెళ్తుంది. నలుగురు అన్నల్లో చిన్నవాడు లింగయ్య జరగబోయేదంతా కూడా పసిగడతాడు. అన్నయ్యలకు అలా ఎప్పుడూ కూడా అన్నయ్యలకు ఎప్పటికీ కూడా హాని జరగదు. అలాగే నేను ఒక్కగానొక్క చెల్లిని, ఏదో నా తలరాత వికటించి ఇలా జరిగిందని చెప్పి అన్నయ్యలు మాత్రం ఇలా తప్పు అస్సలు చేయరని చెప్పి శ్రీలక్ష్మి అనుకుంటుంది. కానీ ఆ నలుగురు అన్నల్లో చిన్నవాడైనటువంటి లింగయ్య మాత్రం వాడితో ఇలా చెప్తాడు. ఒరే అన్నయ్యలు, మనకు ఒక్కగానొక్క చెల్లిరా, మన తలరాత బాగలేక ఏదో జరిగింది, కానీ చెల్లి మాత్రం చాలా మంచిది, ఇలా చేయడం చాలా తప్పు అని చెప్పి ఎంతగానో బ్రతిమలాడి చూస్తాడు. మిగతా అన్నయ్యలు అదేమీ వినిపించుకోకుండా, చూడు, నువ్వు ముందు బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు పట్టుకొనిరా, అందరం కలిసి అన్నం తిందామని చెప్పి లింగయ్యను పంపిస్తారు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బగబగా మండే వేళ శ్రీలక్ష్మి అన్నల దగ్గరకు వెళ్ళి కామధేనువు నాగుపాము ఏం చెప్పారో వారికి వివరిస్తుంది. అన్నలు ఆ మాటలు తేల్చి పారేస్తారు. ఇదంతా కూడా ఉట్టి అబద్ధం అని చెప్తారు. చూడమ్మాయి, ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకోవద్దు. ముందు నువ్వు మండిపైకి ఎక్కు, మేము పత్తి కట్టెలు అందిస్తాం, అక్కడ నీటుగా ఇవన్నీ కూడా పేర్చు అని చూతారు. శ్రీలక్ష్మి 12 ఏళ్ల బాలిక. మండిపైకి ఎక్కగానే కాసేపు కట్టెలు అందించినట్లుగా అన్నయ్యలు నటిస్తారు. తర్వాత మండి కింద మంట పెట్టేస్తారు. ఒక్కసారిగా నిప్పు బగ్గున లేచి శ్రీలక్ష్మిని చుట్టుముడుతుంది. ఆమె భయంతో కేకలు వేస్తుంది. నేనేం పాపం చేయలేదు అన్నయ్యలు, నన్ను కాపాడండి, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి పెద్దగా ఏడుస్తూ బ్రతిమలాడుతుంది. వాళ్ళు మరింత ఎక్కువగా క్రూరంగా మారిపోతారు. ఛీ పాపాత్మరాలా, నీ వల్ల కుటుంబం పరువు కూడా పోయింది, చావు, ఈ మంటల్లోనే చావు అంటారు. వారి కళ్ళ ముందే ఆ పాప మంటల్లో కాలిపోతుంది. నాగుపాము కూడా ఆ మంటలోకి వెళ్ళి కాలిపోతుంది. మంట ప్రభావాన గర్భం 4 ముక్కలుగా, ముఖం మీద ఒక మచ్చ కలిగినటువంటి ఒక కోడెదూడగా వెలువడి మృతి చెంది నేలపై పడుతుంది. ఆ క్షణాలలో ఆమె అన్నల కళ్ళు పోతాయి. గోశాలలో ఉన్నటువంటి కామధేనువు కట్లు తెంచుకొని వచ్చి అగ్నిలో పడి చనిపోతుంది. బావి దగ్గరకు నీళ్ల కోసం వెళ్ళినటువంటి లింగయ్య జరిగింది చూసి అన్నలను నిందించి తల కొట్టుకుంటూ విలపిస్తాడు. ఆ అలజడంతా విని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడకు పరిగెత్తుకుంటూ వస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది తప్పకుండా తెలుసుకోండి. అసలు శ్రీలక్ష్మికి గర్భం రావడానికి కారణం ఏమిటి? అసలు శ్రీలక్ష్మికి ఈ గర్భానికి కలిగినటువంటి కారణం ఏమిటా అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదూ. మరి ఆ కారణం ఏమిటనేది కూడా తెలుసుకుందాం. శ్రీలక్ష్మి నిలువునా కాలిపోయిన తర్వాత అక్కడకు జనం అందరూ కూడా చేరుకుంటారు. ఆ సమయంలో భూమి చీలిపోతుంది. ఆ చీలిక నుండి
ఒక స్వర్ణ ప్రతిమ బయటకు వస్తుంది. ఆ ప్రతిమ నుండి జనులకు ఒక సందేశం వినిపిస్తుంది. ఓ జనులారా, నేను యాగంటి వారింట ఆడపడుచుగా ఒక కారణాన పుట్టాను. వారికి విషయం తెలియక నన్ను తగలబెట్టారు. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ ఘటన ఈరోజు జరిగింది. కాబట్టి నాకు పసుపు కుంకుమ ఇవ్వండి. నన్ను ఇలా చేసినటువంటి అన్నల వంశం నేను అనుభవించిన బాధ కారణంగా నశించిపోతుంది. నన్ను ప్రాణాలతో ఉంచాలని చెప్పి కోరినటువంటి చిన్నన్నయ్య లింగయ్య వంశం మాత్రం చక్కగా వర్ధిల్లుతుంది. నాకు ఏ విగ్రహం వద్దు, నాకు ఆలయం కట్టొద్దు. మండుటెండలో నన్ను దహనం చేశారు కాబట్టి నా భక్తులు ఎండలో ఉండే నన్ను స్మరించుకోవాలి. నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను. నన్ను బయటకు తీసేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి అలా చేసిన వారి యొక్క శిరస్సు 1000 వక్కలైపోతుందని చెప్పి చెబుతుంది. అగ్ని ప్రవేశం చేసినటువంటి కామధేనువు 3 పసుపు ముద్దలుగా మిరియాల గ్రామస్తులైనటువంటి యాదవులకు ఇలవేల్పుగా ఆవుదేవర అనే పేరుతో చేరుకుంటుంది. ఆవుదేవర పేరుతో ఇప్పటికీ మిరియాలలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. నన్ను కొలిచే వారిని ఆదరించి వారి కోరికలు తీరుస్తానని చెప్పి ఆ తల్లి మంత్రం చెప్పి ఆ ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోతుంది. అది జరిగిన తరువాత అన్నలు పోయినటువంటి ఆ యొక్క దృష్టి మరలా తిరిగి వస్తుంది అన్నలకు. ఆ గ్రామంలో కాళ్ళ సర్పాలు తిరుగాడుతున్నాయి అని చెప్పి ప్రజలందరూ కూడా భయంతో ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. భూకంపాలు తరచూ వస్తాయి. ఊరు నిర్మానుష్యం అవుతుంది. అలా ఒకనాడు ఒక నంబి భక్తుడు అక్కడే ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టుకొని చక్కగా పూజ చేస్తూ ఉంటాడు. అతను ప్రతిష్ఠించినటువంటి ఆ రాయే ఇప్పుడు పీఠంగా ఏర్పడింది. అప్పటి నుండి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దగ్గర ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుతారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వారి వాంఛితాలు ఆమె మహిమ వల్ల తీర్చుకొని సంతోషిస్తారు. అసలు ఈ అమ్మవారు మానవ జన్మ ఎలా పొందింది, అర్ధాంతరంగా కన్యగానే గర్భం దాల్చి కాల్చి ఎలా చంపబడిందో తెలుసుకుందాం. ఒకనాడు కైలాసంలో ప్రమదగణాలు శివపార్వతుల సన్నిధిలో నాట్యం చేస్తూ ఉంటాయి. అందులో నంది కూడా పాల్గొని నృత్యం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో విష్ణుమాయ పార్వతీదేవిని కమ్ముతుంది. 4 కాళ్లతో విచిత్రంగా ఆడుతూ ఉన్నటువంటి నందిని చూసి ఆమె పకపక నవ్వుతుంది. అది చూసినటువంటి నందీశ్వరుడి తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఎందుకలా నవ్వుతున్నావు? నాట్యం చేస్తున్నటువంటి నా కొడుకును చూసి ఎందుకలా మీరు పరిహసిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవిలా అంటుంది, ఓ మునీశ్వరా, నీ కొడుకు నాట్యం చేస్తున్నాడా? అసలు అతని నాట్యంలో భావమేది, తాళమేది, శృతిలయలేవి? 4 కాళ్లతో అసలు నృత్యం ఏమిటయ్యా? అసలు ఈ 4 కాళ్ల జంతువును నీ భార్య గర్భంలో ఎలా మోసింది? ఆవిడసలు మనిషేనా అని అంటుంది. అప్పుడు శిలాదుడికి ఆగ్రహం, రోషం వెంటనే కలుగుతాయి. అమ్మా, మీరు మహాదేవుడి ఇల్లాలు కదా, ఒక మునీశ్వరుడి భార్యను మీరు అవమానించడం తగునా? సరే, మరి వినండి, నా శాపం గురించి వినండి. మీరు కూడా మనిషిగా భూమిపై పుడతారు. పుట్టిన తర్వాత 12 ఏళ్ల వయసులో మీకు రజస్వల కాకుండానే గర్భం వస్తుంది. ఆ గర్భాన్ని ధరించి మీరు తిరుగుతూ ఉంటే అందరూ తమను చూసి గేలీ చేస్తారు, అవమానిస్తారు. మీ ఇంట్లో మనుషులే నిన్ను చేదరించుకొని మిమ్మల్ని మంటల్లో వేసి నిలువునా చంపేస్తారు అంటాడు. అప్పుడు అమ్మవారు ఆ శాపాన్నంతా కూడా విని, ఓ మహానుభావా, నేనేదో హాస్యం కోసం వినోదంగా నవ్వాను, దానికి మరీ ఇంత ఘోరమైనటువంటి శాపమా? వద్దంటే వద్దు. ఈ శాపం నుండి నన్ను విమోచన మార్గం ఉంటే వెంటనే చెప్పండి అంటుంది. అప్పుడు ఆ మహర్షి, భూలోకంలో ఒక భక్తుడి ఇంట తమరు పుడతారమ్మా. కామధేనువు కూడా తమరి ఇంటే పుడుతుంది. ఆ గోవు వల్లే మీకు మాయా గర్భం వస్తుంది. నీ గర్భంలో ఈ నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. నీవు అగ్నిలో దహనం చేసిన తర్వాత శాప విమోచనమై తిరిగి కైలాసాన్ని చేరుకుంటావు. నీ భూలోక జీవితం కారణంగా భక్తుల పాలిట ఇలవేల్పువై నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిగా పేరు పొందుతావు అని చెబుతాడు. కాబట్టి ఈ యొక్క శాప కారణంగానే పార్వతీదేవి శ్రీలక్ష్మీదేవి అనే పేరుతో జన్మ తీసుకొని మాయ కారణంగా 12వ ఏట విచిత్రమైనటువంటి గర్భాన్ని దాల్చి తన ఇంట్లో వారైనటువంటి తన అన్నల చేతే ఆ తల్లి తగలబెట్టబడి ఒక దేవతగా రూపుదాల్చి శ్రీ నిదానంపాటి లక్ష్మీదేవి అమ్మవారుగా ప్రజలను ఇప్పటికీ కూడా అనుగ్రహిస్తూ వస్తుంది. కాబట్టి ఈ యొక్క శాప ప్రభావం అనేది మనుషులకు ఏ విధంగా ఉంటుందో భగవంతుడికి కూడా అంతే విధంగా ఉంటుంది. కర్మఫలాలు అనేవి భగవంతుడికి కూడా సరి సమానంగా అనుభవించక తప్పదు. కాబట్టే మనకు ఏర్పడేటటువంటి ప్రతి పాపకర్మలన్నీ కూడా మనం ఇప్పుడు అనుభవించకపోతే
తరువాత జన్మలోనైనా కానీ తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి మనం చేసినటువంటి మంచి చెడుల యొక్క పుణ్యఫలాలు ఏ జన్మలోనైనా కానీ అవి అనుభవించక తప్పనివి. కాబట్టే కొన్నిసార్లు మనకేదైనా కానీ ఒకటికి 2 సార్లు ఆలస్యం జరిగేటటువంటి కొన్ని పనులు ఆగిపోయినా, లేదంటే ఇంకేదైనా కానీ మనకు జరగకపోయినా నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ ఆ సమయంలో మనకు అలా పాపకర్మల యొక్క ప్రభావం అనుభవించక తప్పదు కాబట్టి, మనం ఏ జన్మలోనైనా కానీ వాటిని అనుభవించాల్సిందే కాబట్టి, భగవంతుడు కొన్ని విషయాల్లో మనకు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం మనల్ని మనమే జాగ్రత్తగా ధైర్యపరుచుకుంటూ, సంతోషంగా, ఆనందంగా మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు అహల్య యొక్క శాప విమోచనం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణ పూర్తవుతుంది. రామలక్ష్మణులతో విశ్వామిత్రుడితో మిథిలా నగర సమీపానికి వస్తాడు. అక్కడ ఒక పాడుబడినటువంటి ఆశ్రమం ఉంటుంది. తాను చూసి శ్రీరాముడు ఆ మునిని అడుగుతాడు, ఈ ఆశ్రమం ఎవరిది, ఎందుకిలా ఎవరూ లేకుండా పాడుబడిపోయింది అని అడుగుతాడు. అందుకు విశ్వామిత్రుడు ఇలా అంటాడు, శ్రీరామ, ఈ ఆశ్రమం గౌతమ మహర్షిదే. ఆయన తన భార్య అహల్యతో కలిసి ఇక్కడే ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఈ అహల్యను బ్రహ్మదేవుడు సృష్టించాడు. గొప్ప అందగత్తె కావడం వల్ల ఎందరో ఈమెను పొందడానికి ప్రయత్నించారు. కానీ త్రిలోకాలు కూడా ఆమె యొక్క అందాన్ని చూసి ఎవరూ కూడా ఆమెను వరించలేకపోయారు. అయితే ఎవరు ముందు త్రిలోకాలు చుట్టి వస్తారో అతనికే ఆమెనివ్వాలని చెప్పి సృష్టికర్త భావిస్తాడు. అందుకు మొట్టమొదటిగా ఇంద్రుడు బయలుదేరతాడు. ఆ పని పూర్తి చేసి అహల్యను తనకు ఇమ్మని అడుగుతాడు. కానీ గౌతముడు గోవును ముమ్మారు చుట్టిన కారణంగా సకల లోకాలు తిరిగిన దానితో సమానం కాబట్టి అహల్య గౌతముడికే దక్కుతుందని చెప్పి తీర్మానించడం జరిగింది. వారిద్దరూ ఇక్కడ ఉంటూ ఉండగా అహల్యపై మోజు చంపుకోలేనటువంటి ఇంద్రుడు గౌతముడు లేనటువంటి సమయంలో ఆయన వేషంలో ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్యను తన కోరిక తీర్చమని కోరాడు. ఇంద్రుడితో సంగమించడం అహల్యకు కూడా ఇష్టమైన కారణంగా ఆమె ఇంద్రుడితో, మహానుభావా, మీతో రమించడం వల్ల నా జన్మ ధన్యమవుతుంది. కానీ గౌతముడి యొక్క క్రోధం నుండి నిన్ను నీవు కాపాడుకోవడమే కాదు, నన్ను కూడా కాపాడాలంటూ ఇంద్రుడికి రతి సౌఖ్యం ఇచ్చింది. ఇంద్రుడు తన కోరిక తీర్చుకొని ఆశ్రమం బయటకు రావడం, గౌతముడు లోపలికి ప్రవేశించడం ఒకేసారి జరిగింది. ఇక గౌతముడు దివ్య దృష్టితో జరిగినటువంటి పాపకార్యం అంతా కూడా తెలుసుకుంటాడు. నీ వృషణాలు పడిపోగాక అంటూ ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. తల వంచుకొని నిలబడినటువంటి భార్య అహల్యను క్రోధంగా చూస్తూ, నీచురాలా, కొన్ని వేల ఏళ్ళు ఇక్కడే గాలి తింటూ పడి ఉండు. కొంతకాలానికి అయోధ్య నుండి శ్రీరాముడు అనేటటువంటి మహాపురుషుడు ఇక్కడకు వస్తాడు. ఆయన పాదం మోపగానే నీవు పరిశుద్ధమవుతావు అని శాపమిచ్చి గౌతముడు అహల్యను ఇక్కడే విడిచి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. విశ్వామిత్రుడి యొక్క అనుమతి తీసుకొని శ్రీరాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే అహల్యకు శాప విముక్తి కలిగింది. ఆమె గోచరమయ్యింది. తర్వాత విశ్వామిత్రుడికి రామలక్ష్మణులకు భక్తిపూర్వకమైనటువంటి వందనం చేసి ఆతిథ్యం ఇచ్చింది. అంతలో గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరి అతిథులు ముగ్గురుకు నమస్కరించి పునీతురాలైనటువంటి తన భార్య అహల్యను తిరిగి స్వీకరించాడు. ఈ విధంగా అహల్యకు ఏ విధమైనటువంటి శాప విమోచనం శ్రీరాముడి వల్ల అయిందో తెలుసుకున్నారు కదండి. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ కథలు మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.